నమస్కారం అండి, నాగరాజుని. ఏమో ఇలా అయిపోతున్నాం. ఏం చేస్తున్నానో ఏమో నాకే అర్థమవుతలేదు. డ్యూటీ చేస్తున్నా, వస్తున్నా, ఉంటున్నా, తింటున్నా, పడుకుంటున్నా. బుకింగ్స్ లేక ఇంకోటి నాది వెహికల్ అదే పేపర్స్ అయిపోయినాయి కదా, అయినా కానీ నడుపుతున్నా. నేను ధైర్యంగానే నడుపుతున్నా. ఇంకోటి ఏంటంటే నాకు ర్యాపిడో కూడా వచ్చేసి ఏసీ వెహికల్ అని తీసేశాడు. అంటే ఏమంటారండి, అంటే నాది ఈటీఎస్ అని చెప్పాను కదా, టయోటా ఈటీఎస్ వెహికల్ నాది. అదే సెడాన్ వెహికల్. నా సెడాన్ వెహికల్ అయితే మినిల్ ఎత్తేసాడు. వాడితో కూడా కొంచెం అంతా ఇల్లు పెట్టుకున్నా. వెరిఫికేషన్ అయింది సార్. వెరిఫికేషన్లా మీది ఇదే సార్ అన్న. 9 బండి నీకు ఇప్పుడు ఎట్లయితుంది అని అన్న. లేదు సార్ అందే అన్నాడు. ఎవరు నీ అబ్బా జాయిన్ చేసుకుంటప్పుడు రాబెట్టేవాడు అన్న, జాయిన్ చేసుకుంటారా అన్న, మీరు యాడ్ అవుతారా ర్యాపిడోకి, మంచిగా ఉంటుంది అన్న, చేయండి, బాగుంటుంది, జాయిన్ కాను. జాయిన్ చేసేటప్పుడు ఒక్క లెక్క ఉన్నది, ఇప్పుడు జాయిన్ అయినాక వాడికి గుద్దాల బండ్లు యాడ్ అయిపోయినాయి అనొద్దులే. కానీ వెహికల్స్ ఫుల్ అయిపోయినాయి. వాడేంటి ఉన్నది లేనిది ఉన్నది అంతా తయారు చేసుకుంటా, ఈ బండి ఈ బండి ఈ బండి. అరే అట్లా అంటే నా బండికి ఉన్నంత డిక్కి ఏ బండికి ఉండదు. టయోటాల దానిలో జీడీ, దానిలో డిక్కి ఒక మనిషిని వండుకోబెట్టవచ్చు. దానిలో ఇప్పుడు షిఫ్ట్ డిజైర్ వచ్చింది. ప్రతి ఒక్కరు గ్యాస్ బండి తీస్తున్నారు, పెట్రోల్ అండ్ గ్యాస్. దానిలో లగేజ్ పెట్టడానికి రాదు, అది మళ్ళీ ప్రైమ్ సెడాన్. నా బండికి ఏమైంది, దగ్గర కొందరు పెడతారు, ఘోరంగా లగేజ్ పెడతారు. అంత స్పేస్ ఉంటుంది నా బండికి. అట్లాంటిది వీడేమంటాడు, సార్ మేము అన్నీ వెరిఫికేషన్ చేసి మేము మినీ అదే మినీ నాన్ ఏసీ అని పెట్టి, ఏసీ కూడా ఏ బండ్ల రాదు, డిజైర్లో కూడా పనిచేయదు. ఇటియాస్లో ఏసీ వస్తే